కామెంట్స్ తెలుపుకున్నానండి. రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు. తమ్మిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో చర్చలో పాల్గొంటున్న దీపక్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, బీజేపీ ప్రతినిధులు వారికి, 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. సో ముందు పాల్గొన్న రాంబాబు గారికి చెప్పరా, వారికి కూడా విషెస్. రాంబాబు గారు ఉండేటట్టయితే ఆయనకి లేవనెత్తిన ప్రతి అంశానికి వివరణ ఇచ్చేవాడినండి. ఓకే, ఏంటి అంటే మాటలు మనం మాట్లాడేటప్పుడు లాజిక్ ఉండాలి, రీజనబుల్నెస్ ఉండాలి. అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాంట్లో ఈ రెండూ లేవు. మీరు టెంపరీ అన్నారు కాబట్టి మేము 3 రాజధానులకు వెళ్ళామని అంటున్నాడు. అంటే ఇది ఎలా ఉంది అని అంటే, ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది బ్రహ్మనాయుడు గారు, తాటి చెట్టు ఎందుకురా ఎక్కామంటే దూడ గడ్డి కోయడానికి అని నెట్ ఉంది. తాటి చెట్టు ఎందుకు ఎక్కుతాడు? కళ్ళు తాగడానికి ఎక్కుతాడు. కానీ బయటికి ఏం చెబుతున్నాడు? దూడకి గడ్డి కోయడానికి ఎక్కానండి చెబుతున్నాడు. అలా ఉంది అంబటి రాంబాబు గారు వెర్షన్. ఇప్పుడు చేయలేరు, సమర్థత లేదు, అంత డబ్బు లేదు అంటే, మీరు 5 సంవత్సరాలు ఎంత అప్పు చేశారు, దేనికోసం చేశారు? ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ అప్పు చేసి, ఎకనామిక్ యాక్టివిటీ అభివృద్ధి మీద ఇన్వెస్ట్ చేయలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయలేదు. సో సంక్షేమము అభివృద్ధి రెండు ప్యారలల్ గా తీసుకెళ్లేటట్టయితే ఈ రాష్ట్రం ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఉండేది కాదు. 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది. మేము ఏది అలా కట్ చేయలేము అంటే, ఋషికొండ మీద 600 కోట్లు ఇచ్చి ఎందుకు కట్టారు? అసలు దేనికోసం కట్టారు? మీకు అంత ప్రణాళిక ఉందా? అంత అనుకుంటా, అంత లాజిక్ ఉందా? సిఆర్జెడ్ వైలేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసేసారు. బహుశా రాంబాబు గారు డిబేట్ చూస్తున్నారేమో, కట్ చేసుకొని చూస్తూనే ఉంటారు. నేను చెప్తూ ఉన్నాను ఆయనకి, మాట్లాడేటప్పుడు లాజిక్, రీజనబుల్నెస్ రెండు ఉండాలి. ఏదో జస్ట్ లైక్ దట్ మాట్లాడడం కాదు. ఈ రోజు భారత ప్రధాని రెండవసారి అటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు దేశ పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా అమరావతికి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, కూటమి ప్రభుత్వానికి ఒక భరోసా ఇచ్చారు. రియల్లీ గ్రేట్నెస్ ఆఫ్ ది శ్రీ నరేంద్ర మోడీజీ. ఎందుకంటే బోర్డర్ లో విపరీతమైన టెన్షన్స్ ఉన్నాయి. ఏ క్షణంలో ఏ రకంగా మారుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఎందుకు వచ్చారు ఆయన? ఈ పరిస్థితుల్లో అమరావతిని వీళ్ళు దుంప నాశనం చేసేశారు 5 సంవత్సరాలు. కాబట్టి మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి స్వయంగా భరోసా ఇచ్చేటట్టయితే, ఈ రాష్ట్రానికి ఆయన ఏమన్నారు? ఇది రాజధాని కాదు, శక్తి. అవును, ఇది ఒక శక్తి అన్నారు. ఒక శక్తి ఇది అంటే దాని అర్థం కాదా? అభివృద్ధికి ఇది ఒక లైట్ హౌస్ లాంటిది ఆయన చెప్పిన మాటలు బట్టి. అవును, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది ఒక లైట్ హౌస్ లాంటిది అని చెప్పారు. అవును, ఇది అర్థం కావట్లేదా వీళ్ళకి? అంటే మేము తగలెట్టేశాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేక ఇలాంటి విమర్శలు ఎందుకు? ఈ విమర్శలు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడం నేర్చుకోండి ఎప్పటికైనా వైసీపీ నాయకులకి నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్షం బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది డెమోక్రసీలో, అది నిర్వర్తించండి. అంతేగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, ఇక ఆ సంస్కృతి అయిపోయింది 5 సంవత్సరాలు. ప్రజలు ఇప్పుడు ఎవడు వింటలేదు మీరు చెప్తుంది, మీకు అర్థమవుతుందా లేదా? అవును, ప్రజలు ఎవరు వింటలేదు ఇలా మాటలు. ఈ 5 సంవత్సరాలు విని 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 ఒక్క దెబ్బతో కొట్టారు, ఒక బటన్ నొక్కారు, అవుట్ అని. ఇప్పుడు వచ్చింది. తమ్మిరెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? ఎందుకు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి హోదాలో రమ్మని ఇన్వైట్ చేస్తున్నా, ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఆయన రాలేడండి. ఎందుకు అంటే ఆయన రాకపోవడానికి రీజన్ వాళ్ళ నాయకులు చెప్పగలుగుతారో లేదో నేను చెప్తాను. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం కట్టిన బిల్డింగ్లోనే ఉంటూ పరిపాలన సాగిస్తూ అక్కడ యాజిటేషన్ చేస్తున్న రైతుల్ని ఏ రోజు కూడా చర్చలకి కానీ సంప్రదింపులకు కానీ పిలవలేదు. ఆ క్వశ్చన్ ఆలోచన చేయలేదు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి దమన నీతి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు హక్కు, అది
అవును. వాళ్ళ నిరసన హక్కును కూడా కాలరాశారు. రెండవది, ఆయన ఏరియాలో ఒక సీఎంగా ఏ రోజు బిహేవ్ చేయలేదు. అమరావతి అని అంటే ఆయనకి ఎందుకో నాకు